గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ ఇలాంటి ఎంతో మహానుభావులు ఉన్నారు. ఎంతోమంది మన తెలుగు వాళ్ళల్లో. వాళ్ళంతా సనాతన ధర్మం గురించి, హిందూ మతం గురించి చెప్తే చూసేవాళ్ళు, వినేవాళ్ళు స్ఫూర్తి పొందుతారు. హిందూ మతం పట్ల మరింత గౌరవం పెంచుకుంటారు. సనాతన ధర్మానికి ఆకర్షితులవుతారు. అలా కాకుండా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, డిప్యూటీ సీఎంగా ఉంటూ, బాప్టిజం తీసుకున్నానని ఒకసారి ప్రకటించి, మా ఇంట్లో మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించుకునేవారు అని గతంలో చెప్పి, దేవుడు అనే కాన్సెప్ట్ పనిలేని వాళ్ళు సృష్టించింది, నేను దేవుడిని నమ్మను అని చెప్పిన ఒక అన్నకు తమ్ముడిగా ఉంటూ, గొడ్డు మాంసం తిన్నా అని చెప్తూ, హిందూ నాయకులే ఈ దేశాల్లో గొడవలు సృష్టిస్తున్నారు, ఇతర మతాల వాళ్ళకి గొడవలు పడవు అని ఒకసారి చెప్పి, మధ్యలో ఒకసారి చెగుబిరా అభిమాన సంఘంలో సభ్యత్వం తీసుకొని 2019 ఎన్నికలకు ముందు కమ్యూనిస్టులతో కలిసి కాషాయం పైన ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడితే సనాతన ధర్మానికే నష్టం. పవన్ కళ్యాణ్ను వ్యతిరేకించే వారందరి దృష్టిలోనూ సనాతన ధర్మం పట్ల ఎంతో కొంత గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వచ్చి సనాతన ధర్మం మాట్లాడితే, తాను కాషాయం బట్టలు వేసుకుంటే తప్ప తనను ఒక హిందువుగా, సనాతన ధర్మ పరిరక్షకుడిగా అభిమానులు కూడా నమ్మరు అన్న ఆత్మన్యూన్యతాభావంతో కాషాయ బట్టలు వేసుకొని మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం సనాతన ధర్మం గురించి మాట్లాడడం, హిందువులంతా ఆయన ప్రసంగాలు వినాల్సి రావడమే ఒక విపత్తుగా చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో ఓ 10 నిమిషాల పాటు హిందువుల్ని విపరీతంగా రెచ్చగొడతాడు. వెంటనే నేను ఇస్లాంను గౌరవిస్తా, క్రైస్తవాన్ని గౌరవిస్తా అంటారు. ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారంటే, ఆయనది పక్కా సనాతన ధర్మాన్నో హిందూ మతాన్నో ఉద్ధరించాలన్న ఉద్దేశం కాదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజకీయంగా లబ్ధి పొందాలన్న కాన్సెప్టే ఉంది. అందుకే ఒకవైపు హిందువుల్ని రెచ్చగొట్టాలి, మరోవైపు మైనార్టీల్ని దువ్వాలి అన్న కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారనేది కూడా సుస్పష్టం. క్రైస్తవ మహిళను వివాహం చేసుకున్నారు, తప్పేం కాదు, చాలా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అప్పుడు కుల మతాలకు అతీతంగా వెళ్తున్నారని. అలా ఒక క్రైస్తవ మతస్థురాన్ని వివాహం చేసుకొని ఆయన మిగతా మతాల గురించి, ఆ మతాలన్నింటి అన్య మతాలు అని మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకేమనాలి? సాధారణంగా మన దేశంలో పితృస్వామ్య వ్యవస్థలో కొడుకు కూతురు ఉంటే తండ్రి వైపు నుంచే వారసత్వాలు వస్తాయి, కులం కావచ్చు, మతం కావచ్చు. అలాంటిది తన కుమార్తెను సనాతన ధర్మం వైపు కూడా తీసుకురాలేని పవన్ కళ్యాణ్ తాను సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాను అంటే దాన్ని ఎలా చూడాలి? సనాతన ధర్మ గొప్పతనాన్ని సొంత కుటుంబ సభ్యులకే వివరించలేకపోతున్న పవన్ కళ్యాణ్ సంఘంలో మార్పులు తెస్తారా? పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని విమర్శలు చేస్తూ ఉన్నప్పటికీ దాన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని, ఆయన ప్రసంగాల్ని, ఆయన ఈ సనాతన ధర్మం మీద చేస్తున్న వ్యాఖ్యల్ని వైసీపీ వాళ్ళైతే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి? ఏ వర్గాలైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్నాయో ఆ వర్గాల్ని కూడా ఈ సనాతన ధర్మం, హిందూ మతం పేరుతో తన వైపు లాగేసుకొని తన ఓటు బ్యాంకుని సొంతంగా పెంచుకోవాలి అన్న ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్నది నిజం. బ్రాహ్మణులు, వైశ్యులు ప్రధానంగా ఈ సామాజిక వర్గాలపైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్తున్నారు. ఆ సామాజిక వర్గాలకు తమకు బలమైన ఓటు బ్యాంకు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు సనాతన ధర్మం, హిందూత్వం ముసుగులో పవన్ కళ్యాణ్ ఆ వర్గాల్ని ఒకవేళ ఏ మేరకు ఆహ్వానించినా, ఆకర్షించినా ఆ మేరకు గండిపడేది తెలుగుదేశం పార్టీకే. జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పవన్ కళ్యాణ్ చిమ్మాల్సిన విషయాన్ని ఎప్పుడో పతాక స్థాయిలో ఎన్నికలకు ముందే చిమ్మేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా జగన్మోహన్ రెడ్డిని ఈ మతం విషయంలోనో, కులం విషయంలోనో టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ఈ ప్రవచనాలకు ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని వదిలేసి హఠాత్తుగా అటువైపు వెళ్ళి నిలబడే వాళ్ళైతే ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు, అంత అమాయకులు కూడా ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు ఏమాత్రం పెరిగినా అది తెలుగుదేశం పార్టీకి గండి కొట్టి తీసుకోవాల్సిందే. ఆ విధంగా జరిగితే తెలుగుదేశం పార్టీకే నష్టం. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని చాలా నిశితంగా గమనిస్తోంది. ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ని ఏ మేరకు ప్రోత్సహించాలి అన్న ఆందోళన, అభిప్రాయం కూడా టీడీపీలో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా అన్న సమయంలో ఇక అనివార్య పరిస్థితులతోనే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతు తీసుకొని ముందుకు వెళ్ళింది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తెలుసు, పవన్ కళ్యాణ్, జనసేన ఏమాత్రం కొద్దిగా బలపడినా ఆ మేరకు భారీ నష్టం తమకే ఉంటుందన్న విషయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఆ పార్టీ పెద్దలకు కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయంగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని పైకి తిడుతూ మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ
అసలైన నష్టం తెలుగుదేశం పార్టీకే. చంద్రబాబు నాయుడు కంటే తానే గొప్ప హిందుత్వవాదిని అని ప్రూవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించినంత కొద్దీ జగన్మోహన్ రెడ్డికి నేనే ప్రధాన ప్రత్యర్థిని, తానే సరైన ధీటైన ప్రత్యర్థిని అని ఆయన అభిప్రాయం కలిగించే కొద్దీ ఆ మేరకు నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వచ్చినప్పటికీ కూడా తన ఓటు బ్యాంకు పెరిగింది ఈ 5 ఏళ్లలో అని చెప్పి ఎక్కువ సీట్లైనా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ సీట్లు ఇచ్చినా ఆ మేరకు పరోక్షంగా నష్టపోయేది కూడా తెలుగుదేశం పార్టీనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. ఈసారి ఒక సీటుకు పడగొడతామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కనీసం సినిమాల్లో చూపే హీరోయిజం కూడా బయట చూపలేని పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? సినిమాల్లో 100 మందిని ఒకే హీరో కొడుతూ ఉంటారు. సినిమాల్లో అందరూ అభిమానులు కేకలు వేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. 10ల సంఖ్యలో వచ్చిన వారిని ఒక్కడే ఈయన కొట్టేస్తూ ఉంటారు. మరి రాజకీయంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఒక సీటుకు పరిమితం చేస్తానంటున్న ఈయన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా? వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తాను ఎమ్మెల్యేగా గెలవగలను అన్న నమ్మకమైన పవన్ కళ్యాణ్కు ఉందా? అలాంటి ఆయన 11 సీట్లకు పడగొట్టేశాను జగన్మోహన్ రెడ్డిని అంటున్నారంటే ఏమనాలి? మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంటి? అదేదో చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనో పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం పొంగిపొరలో కాదు. ఇటువైపు నుంచి కొన్ని తప్పులు చేశారు. దాంతో ప్రజలు అటువైపు ఓటేశారే తప్పించి మొత్తం పవన్ కళ్యాణ్ రావడం వల్లే గేమ్ మొత్తం మారిపోయింది, ఆయన వల్లే మొత్తం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయారు అని ఆయన అనుకుంటే అదో పెద్ద పొరపాటు. ముందు ఎమ్మెల్యేగా సొంతంగా గెలవలేని వ్యక్తి 11 సీట్ల నుంచి ఒక సీటుకు పడగొడతాను అని చెప్పవచ్చా? పవన్ కళ్యాణ్కి నిజంగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి అన్న ఆలోచన ఉంటే, రాజకీయాలకు అతీతంగా అందరినీ హిందువుల్ని ఏకం చేయాలన్న ఆలోచన ఉంటే ఫస్ట్ ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ఇదే కాషాయ బట్టల్ని కంటిన్యూ చేస్తూ వీలైతే రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సంఘాన్ని పెట్టుకొని అప్పుడు ఉద్ధరించేందుకు బయలుదేరితే పార్టీలకు అతీతంగా కూడా ఈ సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్కు ఆ విషయంలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాదు, నా పార్టీ ఉంటుంది, నేను డిప్యూటీ సీఎంగా ఉంటాను, అయినా కాషాయ దుస్తులు వేసుకుంటాను, రాజ్యాంగం ప్రకారం ఒక పదవిలో ఉంటాను, అయినా సరే నేను మత రాజకీయాలు చేస్తాను, ఒక మతానికే ప్రాతినిధ్యం వహిస్తాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే అది కేవలం రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. హిందువులు గమనించాల్సింది ఏంటి అంటే, హిందువులు కావచ్చు, హిందూ సంఘాల వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఆయన ఓటు బ్యాంకు మహా అయితే 7% ఉంటుంది. అంటే మిగిలిన వారందరికీ ఆయన మీద పెద్దగా ఒపీనియన్ లేదు అన్నది అర్థమవుతూనే ఉంది. ఇలాంటి వ్యక్తి వచ్చి హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, అది కూడా రాజకీయ కోణాల్లో విమర్శలు చేస్తూ మాట్లాడుతూ వెళ్తే హిందూ మతాన్ని, సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ మరింత నష్టం చేకూర్చిన వారు అవుతారు. ఆయన హిందూ మతానికి, సనాతన ధర్మానికి న్యాయం చేయాలి అనుకుంటే రాజకీయాలకు అతీతంగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీని అదో హిందూ సంఘంగా మార్చి అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ మిగులుతారు. అలా కాకుండా ఇలా మాట్లాడితే మాత్రం రాజకీయ నాయకులు కాషాయం బట్టలు వేసుకొని మరి ఇలా వచ్చి మత ప్రచారాలు చేస్తే, మత ప్రవచనాలు చెప్తే దానివల్ల ఈయన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీల్లోని హిందువులు కూడా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో ఉంటూ ఇలా మత రాజకీయాలు చేసే వాళ్ళని ప్రోత్సహించకూడదు.